నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 32 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజవొమ్మంగి సీఐ ఎస్ గౌరీశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో పశువుల అక్రమ రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 8 వాహనాల్లో తరలిస్తున్న 32 పశువులను గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను సంరక్షణ నిమిత్తం గోశాలకు తరలించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఎస్ గౌరీశంకర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. 8 వెహికల్స్లో క్యాటిల్ అంటే ఆవులు, తర్వాత ఆవు పిల్లలు ఇవన్నీ కూడా రవాణా అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్నట్టుగా మేము గమనించి వాటిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 19 మంది ముద్దాయిలు. ఇందులో వీళ్ళందరూ కూడా మారుబేరగాళ్ళను, డ్రైవర్సు వీళ్ళు ఉన్నారండి. ఇందులో బేరం చేసే వాళ్ళందరూ కూడాను. మొత్తం 32 ఆవుల్ని తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా గోశాలకు తరలిస్తాము. యాజ్ పర్ రూల్స్, నిబంధనల ప్రకారం అన్నీ కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. దానికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ చేసామండి ఆల్రెడీ. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ. గోశాల అడ్డదిగల మండలంలో ఒక గోశాల ఉందండి. అక్కడ కానీ ఎక్కడైనా కానీ మన దగ్గరలో ఉన్న గోశాలకే తరలిస్తాం. గతంలో కూడా దొంగతనంగా జరుగుతూ ఉండేవి. ఇలా జరుగుతున్నాయని కొంచెం మేము కూడా సీరియస్గా తీసుకొని కట్టడి చేయాలనే ఉద్దేశంతో మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మా ఎస్పీ గారు కూడా గట్టిగానే ఆదేశాలు ఇచ్చారండి. మేము దాన్ని అమలు చేసామండి. ముందు కూడా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇవన్నీ కూడా మేము సర్ప్రైజ్ చెక్స్ అవి కండక్ట్ చేస్తాము. ఈ రూట్స్ అన్నీ కూడా మాకు ఐడియా వచ్చినాయి. కంపల్సరీగా వీటిని మేము ఆపి తీరుతామండి. థ్యాంక్ యూ. ఈ సంవత్సర కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు కేసు కట్టారా? ఇంతకుముందు అంటే నేను రాకముందు ఏదైనా ఒకటి కట్టి ఉంటారేమో.